సరే పెట్టు పోదానా కొంచెం శ్రీపాదరావు 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 శ్రీధర్ బాబు గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం స్వర్గీయ శ్రీపాదరావు స్వర్గీయ శ్రీపాదరావు శ్రీపాదరావు ఆశయాలను శ్రీపాదరావు ఆశయాలను శ్రీపాదరావు ఆశయాలను ఎమ్మెల్యే వచ్చి స్వర్గీయ మాజీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా పనిచేసిన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కాళశ్రామ మండలం కపిలి గ్రామంలో మా పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ వ్యవహారాలలో చక్కటి పాత్ర పోషించడమే కాకుండా ఒక అజాత శత్రువుగా ఉన్న అతడు అర్ధాంతరంగా మరణించినప్పటికీ కూడా వారి ఆశయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ 89వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీపాదరావు తనయుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా శ్రీపాదరావు ఆశయాలను నెరవేర్చే దిశగా తొలి నుండి అంటే రాజకీయాల్లో వచ్చిన తొలి నుండే ఆయన అడుగుజాడలు నడుస్తూ నిరంతరం ప్రజాసేవకి అంకితమై ఒక మంత్రి ప్రాంత ప్రజలకే కాకుండా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఆ రోజు తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు స్పీకర్ వివరించగా ఈరోజు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు ఈ ప్రాంతానికే వన్నె తెచ్చిన ఘనుడు. అలాగే శాసన మండలిలో కూడా శ్రీపాదరావు తనయునిగా గొప్ప పేరు తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ను శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక అదృష్టాన్ని కూడా నోచుకోవడం జరిగింది. అందుకు వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో కూడా ఇటు శ్రీపాదరావు తనయుడు శ్రీధర్ బాబు అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న శ్రీనుబాబు గారు ఈరోజు నిరంతర ప్రజాసేవ చేస్తూ వారికి శ్రీపాదరావు పైనుంచి కూడా వారు ఆశీస్సులు ఇస్తూ వారు ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి ప్రజాభిమానం చూరగిన విధంగా
ఉండాలని ఆకాంక్షిస్తూ మా ముట్లపల్లి గ్రామ ప్రజల పక్షాన అలాగే కాళశ్రామ మండల ప్రజల పక్షాన శ్రీపాదరావు గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వాడు మ్యాథ్స్ టాపర్ అయినా అంట టైం సరిపోలేదు ఇంకా తెలుగు ప్రయత్నం నట్టేసి తింపాలి, టైట్ చేయాలి. టైట్ చేసి అడ్డం టైట్ అయింది 6 అవుతుంది అడ్డం. బెల్ట్ షాప్ సార్ ఫోన్కి కళాశాలలో చేయించమంటే సార్ అంటే మందు బంద్ అయినా వాళ్ళు ఉపాధి ఉంచాలి. కొద్దిగా వాడు పని చేయలేదు, కొత్తగా పెట్టుకున్నాడు. మేము కానీ వీళ్ళిద్దరి ఒకటే పెద్ద ప్రాబ్లం. ఉప సర్పంచ్ కంకణం కడితే కథం అందరికి అదే అంటారు. ఉప సర్పంచ్ ముట్లపల్లి గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా అనేక రోజులుగా మద్యం సేవించి ఈ గ్రామంలోని యువత మద్యం బానిసై కొంతమంది మరణానికి కారణం కూడా జరిగింది. వారి కుటుంబాలు కూడా రోడ్డున పడే సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారనే ఆలోచనతో ఎన్నికల సమయంలో మహిళలు, యువకులు, ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మీ పాలకవర్గ ఎన్నికైన తర్వాత ముందుగా ఈ బెల్ట్ షాపుల నియంత్రణ అంటే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాల నిషేధాన్ని చేయించాలని కోరుకోవడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు గ్రామ ప్రజల అండతోని అలాగే మా పాలకవర్గ సహకారంతో ఈరోజు మార్చి 1వ తారీఖు నుండి బెల్ట్ షాపుల నిర్వహణను నిలిపివేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బెల్ట్ షాప్ వ్యాపారులు కూడా నిర్వాహకులు కూడా సహకరించడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు, మహిళలు కూడా దీనిపై ఇది అందరి బాధ్యత. ఎందుకంటే ఈ గ్రామంలోని యువత అనారోగ్యానికి గురికాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మద్యం విక్రయాలను తగ్గించాల్సిన అవసరం, బాధ్యత అందరిపైన ఉంది. ఇది ఒక సర్పంచ్, ఒక పాలకవర్గం కాకుండా గ్రామ ప్రజలు కూడా దీనిపై దృష్టి సారించాలి. ఒక బెల్ట్ షాపులే కాకుండా వేరే ఎవరైనా మద్యం నిల్వలు ఉంచుకొని విక్రయిస్తే కూడా వారిపైన కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి కూడా ఈ విషయాన్ని అంటే ముట్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధించడం జరిగిందనే విషయాన్ని కూడా ఎక్సైజ్ అధికారులకు కానీ పోలీస్ అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరిస్తే మన గ్రామం ఆదర్శపు గ్రామంగా నిలబడడానికి మా వంతు సహకారం నేను కానీ మా పాలకవర్గాన్ని కానీ ముందుకు వచ్చి చేస్తామని తెలియజేస్తాను. నా పేరు మేకల మల్లేష్, ముట్టపల్లి గ్రామం. మా గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామ సర్పంచ్ తుల మనోహర్ రావు ఎన్నికల ప్రచారంలో నిర్వహించినప్పుడు గ్రామస్తులు, మహిళలు బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల గ్రామంలోని యువత పెడదారి పట్టి గంజాయికి అలవాటై అల్లర్లకు పాల్పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామ సర్పంచ్ తుల మనోహర్ రావు దృష్టికి తీసుకురావడంతో మార్చి 1వ తారీఖు నుండి గ్రామ పంచాయతీ పాలకవర్గం
గ్రామ పంచాయతీ పాలకవర్గం మా సర్పంచ్ గారు గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను బంద్ చేయించడం హర్షించదగ్గ విషయం. గ్రామస్తులు మహిళల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా గ్రామ సర్పంచ్ తుల మనోహర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు ఉమాదేవి. మా గ్రామం ముట్లపల్లి గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన మా మనోహర్ రెడ్డి సార్ గారు ముట్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఇలా బంద్ చేయడం వల్ల యువత పెడదారిన పట్టకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని బెల్ట్ షాపులన్నీ బంద్ చేయించడం జరిగింది. ఇందుకు మా పాలక వర్గ సభ్యులందరూ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే చాలామంది బానిసలు అవుతున్నారు మందుకి. ఇలా కాకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ భార్య పిల్లల్ని ఇబ్బందులు పెడుతుండి వాళ్ళ పరిస్థితులు బాగుండాలనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది సర్పంచ్ గారు. కృతజ్ఞతలు సార్. గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. సర్పంచ్ గారికి మా కృతజ్ఞతలు. మా మహిళా సంఘాల తరపున కూడా కృతజ్ఞతలు సార్. ధన్యవాదములు.